మన జీవితంలో ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఏది పోగొట్టుకున్నా, వెండి పోవచ్చు, బంగారం పోవచ్చు, ఆస్తులు పోవచ్చు, ఆస్తిపాస్తులు పోవచ్చు, ఇండ్లు పోవచ్చు, ఇండ్ల స్థలాలు పోయినా మనం ఏం పోగొట్టుకోకూడదు? దేవుని సన్నిధి మనం పోగొట్టుకోకూడదు. దేవుని సన్నిధి మనం పోగొట్టుకున్నామా, దాంతోపాటు ఏం పోగొట్టుకుంటాం? ఆనందాన్ని పోగొట్టుకుంటాం. నీ జీవితంలో ఏది పోయినా పర్వాలా, బాగా జ్ఞాపకం చేసుకోండి. నీ యొక్క జీవితంలో ఏది లేకపోయినా పర్వాలా, కానీ దేవుని సన్నిధి లేకుండా చేసుకోవద్దు. దేవుని సన్నిధి మనతో ఉండాలి. కీర్తన 8వ వచనం. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. విశ్వాస జీవితంలో విశ్వాసులు అన్నిటికంటే ఎక్కువగా దేవునితో స్నేహాన్ని, సహవాసాన్ని కోరుకోవడం నేర్చుకోవాలి. విశ్వాసులు తమ యొక్క అనుదిన జీవితంలో దేవునితో స్నేహము, సహవాసము, దేవుని యొక్క సన్నిధిని నిండుగా మనం అనుభవించడం నేర్చుకోవాలి. దేవుని యొక్క సన్నిధిలో మనం నివసించడం నేర్చుకోవాలి. దేవుని యొక్క సన్నిధిని సంపూర్ణంగా మనం అనుభవించే వారిగా మన యొక్క విశ్వాస జీవితాల్లో మనం ఉండాలి. దేవుని సన్నిధి కనుక మనకు లేకపోతే, ఈ కీర్తనకారుడు యొక్క ఉద్దేశం ఏమిటంటే, 2వ వచనంలో ఒక మాట అంటాడు. ఏమని అంటాడంటే, నీవే నా ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారమేదియూ లేదు అని యెహోవాతో నేను మనవి చేయుదును. కీర్తనకారుడి యొక్క గొప్ప నమ్మకం, విశ్వాసం ఏమిటి అని అంటే, దేవుని సన్నిధి, ఆయన యొక్క దీవెన లేకపోతే మంచిదేది తన యొక్క జీవితంలో లేదు అనే భావనతో ఆయన దేవుని మీద ఆధారపడుతున్నాడు. మళ్ళీ ఒకసారి చెప్తాను. ఈ కీర్తనకారుని యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే, తన గ్రహింపు ఏమిటి అని అంటే, దేవుని సన్నిధి గనక నాకు లేకపోతే, దేవుని యొక్క దీవెన గనక నాకు లేకపోతే, మంచిది ఏది ఉన్నా కానీ, మనిషి అనుకునే మంచిది ఏదైనా కానీ, ఎంతైనా కానీ, అది ఎలాంటిదైనా కానీ అది మంచిది కాదు అనే ఒక గ్రహింపులో కీర్తనకారుడు జీవిస్తున్నాడు. అన్నిటికంటే మంచిది, అన్నిటికంటే మించింది, అన్నిటికంటే శ్రేష్టమైనది ఏమిటి అని అంటే, ఈ కీర్తనలో దేవుని యొక్క సన్నిధే అన్నిటికంటే మించింది, అన్నిటికంటే మిన్నయైనది అని కీర్తనకారుడు దేవుని యొక్క సన్నిధిని వర్ణిస్తూ, దేవుని యొక్క సన్నిధిని ఘనపరుస్తూ, దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తూ గ్రహింపు కలిగినటువంటి దేవుని బిడ్డగా ఈ కీర్తన రాస్తున్నాడు. దేవుని సన్నిధి అనే మంచి నాకు లేకపోతే, దేవుని యొక్క దీవెన అనేటటువంటి మంచి నాకు లేకపోతే, ఏమున్నా అది మంచిది కాదు, అది ఏదైనా అది మంచిది కాదు. నా యొక్క జీవితంలో, విశ్వాస యొక్క జీవితంలో ఏదైనా మంచి ఉందంటే, ఆ మంచి ఏంటంటే దేవుని యొక్క సన్నిధి మాత్రమే. దేవుని యొక్క సన్నిధి మాత్రమే. ఆ దేవుని సన్నిధి, దేవుడిచ్చే దీవెన లేకపోతే తన యొక్క జీవితంలో మంచిది ఏదీ లేదు. అదే 2వ వచనంలో అంటాడు, ప్రభువా నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదని యెహోవాతో నేను మనవి చేయించున్నాను. మన యొక్క జీవితంలో దేవుని సన్నిధి కనుక, దేవుని యొక్క దీవెన కనుక మన యొక్క జీవితంలో, విశ్వాస జీవితంలో లేకపోతే, మనం అనుభవించకపోతే, మనకున్నవి మంచివి ఏది మంచివి కాదు, మనకున్న మంచివి ఏవి మంచివి కావు, మనకున్న మంచిది ఏది మంచిది కాదు. ఎప్పుడు దేవుని సన్నిధి మనతో లేనప్పుడు, దేవుని సన్నిధి మీద మనం ఆధారపడినప్పుడు, దేవుని సన్నిధిని మనం అనుభవించినప్పుడు మనకున్న మంచివి మంచివి కావు, మనకున్న మంచిది మంచిది కాదు. అందుకే ఈ కీర్తనకారుడు అంటాడు, ప్రభువా నీ సన్నిధి తప్ప నీకంటే నాకు క్షేమాధారం ఏది కూడా లేదు. నీ సన్నిధిలో ఉంటే చాలు, నీలో జీవిస్తే చాలు, నీ పాదాల దగ్గర బ్రతికితే చాలు, నీ పాదాల దగ్గర కూర్చొని నీ ముఖాన్ని చూసుకుంటూ అలా బ్రతికేస్తే చాలు ప్రభు. అనుదినము నీ గడప యొద్ద కూర్చొని అలా బ్రతికేస్తే చాలు ప్రభు, నీ ముఖాన్ని చూస్తూ బ్రతికేస్తే చాలు ప్రభు అని
ఆ కీర్తనకారుడు యొక్క ఉద్దేశాన్ని గ్రహింపునో ఈ కీర్తనలో మనం చూస్తాం. ఎందుకు ఈ కీర్తనకారుడు దేవుని యొక్క సన్నిధిని అంతగా ఘనపరుస్తున్నాడు, అంతగా గౌరవిస్తున్నాడు, అంతగా ప్రేమిస్తున్నాడు? అన్నిటికంటే ఎందుకు దేవుని యొక్క సన్నిధిని కీర్తనకారుడు ఎక్కువైనదిగా, అన్నిటికంటే మించిందిగా ఎందుకు చూస్తున్నాడు దేవుని యొక్క సన్నిధిని? దేవుని యొక్క సన్నిధి అని అంటే ఈ కీర్తనకారుడికి ఎందుకంత ప్రేమ, ఎందుకంత పిచ్చి దేవుని యొక్క సన్నిధి అంటే? కొన్ని విషయాలు ఈ 16వ కీర్తనలో ఉన్నాయి. కొన్ని విషయాలు మనం వాక్య వెలుగులో మనం ధ్యానం చేసుకుందాం. ఆ 8వ వచనంలో సదాకాలము యెహోవా యందు నేనేం చేస్తున్నానంటే నా గురి నిలుపుతున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. విశ్వాసులు అందుకే అన్నిటికంటే మిన్నగా, అన్నిటికంటే మించిందిగా, అన్నిటికంటే శ్రేష్టమైనదిగా దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సాన్నిహిత్యం, దేవుని యొక్క సహవాసం, దేవుని యొక్క సన్నిధిని వెతుకుతూ దాన్ని అనుభవిస్తూ ఆ సన్నిధిలో బ్రతకాలి అనే విషయాన్ని మనం నేర్చుకునవలసినటువంటి వాళ్ళమై ఉన్నాం. ఎందుకు ఈ కీర్తనకారుడు దేవుని యొక్క సన్నిధి అంటే అంత ఇష్టపడుతున్నాడు? దేవుని యొక్క సన్నిధి అని అంటే ఎందుకు అంత త్వరపడుతున్నాడు? దేవుని యొక్క సన్నిధికి ఈ విశ్వాసికి, ఈ కీర్తనకారుడికి ఉన్నటువంటి అన్యోన్య సహవాసం, ఈ బంధం ఎందుకు అంత బలమైనదిగా ఉందో ఈ కీర్తనలో కొన్ని విషయాలు మనం చూస్తాం. ఆ 8వ వచనంలో ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. దేవుడు ఎక్కడైతే ఉంటాడో అదే దేవుని యొక్క సన్నిధి. దేవుడు ఎక్కడైతే ఉంటాడో అదే దేవుని యొక్క సన్నిధి. 8వ వచనంలో కీర్తనకారుడు అంటాడు, నా యొక్క జీవితంలో నా గురి దేని మీద నిలుపుచున్నానో తెలుసా? నాకు క్షేమం ఇచ్చే వాటిలో మనుషులు అనుకునే మంచి వాటి మీద నా దృష్టి లేదు, మనుషులు అనుకునే శ్రేష్టమైనటువంటి వాటి మీద నా గురి లేదు. ఎవరి మీద ఉంది? నేను యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఎందుకో తెలుసా? నా గురి ఏంటో తెలుసా? నా గమ్యం ఏంటో తెలుసా? నా చూపు ఎక్కడుందో తెలుసా? నా దృష్టిని ఎక్కడ కేంద్రీకరిస్తున్నానో తెలుసా? ఎక్కడ కేంద్రీకరిస్తున్నాను? సదాకాలము యెహోవా యందు, నా దేవుని యందు నా గురి నిలుపుచున్నాను. ఎందుకోసమనంటే నా కుడి పార్శ్వమున, అంటే నా కుడి ప్రక్కన ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఎడతెగని దేవుని సన్నిధి ఉంది. నేను ఒక మాట అన్నాను, దేవుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ దేవుని యొక్క సన్నిధి ఉంటుంది. కాబట్టి నా కుడి ప్రక్కన నా దేవుడు ఉన్నాడు. నా దేవుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ నా దేవుని యొక్క సన్నిధి ఉంటుంది. ఆ దేవుని యొక్క సన్నిధిని నేను మనసారా, నోరారా, హృదయమారా, శ్రేష్టమైనదిగా దాన్ని నేను అనుభవించాలి. ఇక్కడ ఉన్నటువంటి దేవుని యొక్క సన్నిధి, మన కుడి ప్రక్కన ఉన్నటువంటి దేవుని యొక్క సన్నిధి మనకు కొన్ని విలువైనటువంటి పాఠాలు మనకు నేర్పిస్తుంది. దేవుని యొక్క సన్నిధి మనకు కొన్ని విలువైనటువంటి పాఠాలు నేర్పిస్తుంది. అవేంటో మనం క్లుప్తంగా ఈ రాత్రి వేళకాల సమయంలో మనం ధ్యానం చేసుకుందాం. దేవుని యొక్క సన్నిధి, ఎడతెగని దేవుని యొక్క సన్నిధి, మన కుడి ప్రక్కన ఉన్నటువంటి దేవుని యొక్క సన్నిధి మనకేమేమి ఇస్తుందో కొన్ని విషయాలు ఇక్కడ మనం నేర్చుకుందాం. 7వ వచనం చూడండి. 7వ వచనం, నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను, రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. చాలు. దీన్ని క్లుప్తంగా ఒక మాటతో చెప్పాలంటే, ఎడతెగని దేవుని యొక్క సన్నిధి, ఎడతెగని దేవుని యొక్క సన్నిధి మనకు ఏమిస్తుందో తెలుసా? ఎడతెగని దేవుని యొక్క సన్నిధి మనకు ఏమి కలుగజేస్తుందంటే, మొట్టమొదటిగా నడిపింపును కలుగజేస్తుందంటే, ఇది దేవుని సన్నిధి మనల్ని ఏం చేస్తుంది? నడిపిస్తుంది. ఏమిచ్చి నడిపిస్తుంది? 7వ వచనంలో ఆలోచన ఇచ్చి నడిపిస్తుందంట. నీ మీద దృష్టి ఉంచి నేను నీకేం చేస్తానన్నాడు దేవుడు? ఆలోచన చెప్పేదను. నీ మీద దృష్టి ఉంచి నేనేం చేస్తానో తెలుసా? నీకు ఆలోచన చెప్పేదను, నీవు నడవలసిన మార్గములు బోధిస్తాను. బైబిల్ గ్రంథంలో చూడండి, ఇలాంటి మాటలు మనకు కోకొల్లలుగా మనకు కనిపిస్తాయి. అందుకనే మన కుడి ప్రక్కన ఉన్నటువంటి దేవుని యొక్క సన్నిధి మనకు
ఏం దయచేస్తుంది? ఆ దేవుని యొక్క సన్నిధి మనల్ని నడిపిస్తుంది. నీ పాదం ఇరుకున పడదు. నిన్ను నడిపించువాడు యెహోవా. నీకు ఆలోచన ఇచ్చి, నీకు మంచి ఆలోచన ఇచ్చి, నీకు తలంపులను ఇచ్చి, నీ చెవిలో ఇదే త్రోవ దీనిలో నడువుడి అనేటటువంటి ఒక స్వరాన్ని మనకేం చేస్తాడు? ఆయన వినిపింపజేస్తాడు. ఇర్మియా గ్రంథంలో ఉంది. అందుకే దేవుని యొక్క సన్నిధి మీద మనం ఆధారపడాలి. అందుకే మనం దేవుని యొక్క సన్నిధిని కోరుకోవాలి. ఆస్తి కంటే, ఐశ్వర్యం కంటే, ఇళ్ల కంటే, ఇళ్ల స్థలాల కంటే, వెండి కంటే, బంగారం కంటే, ఈ లోకంలో వజ్ర వైఢూర్యాల కంటే, అన్నిటికంటే మించి మనం దేని మీద ఆధారపడాలి? మనం దేవుని యొక్క సన్నిధి మీద ఆధారపడాలి. మనం దేవుని యొక్క సన్నిధి మీద ఆధారపడినప్పుడు ఆ సన్నిధి మనకేం చేస్తుంది? మనల్ని నడిపిస్తుంది. ఆ సన్నిధే మనల్ని నడిపిస్తుంది. మోషే అంటాడు, ప్రభువా నీ సన్నిధి మాతో రాని ఎడల, నాతో రాని ఎడల మమ్మల్ని ఇక్కడి నుండి కొనిపోవద్దు, మేము కదలం ఇక్కడి నుంచి అంటాడు మోషే గారు. అప్పుడు దేవుడు అంటాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అని అంటాడు. ప్రియమైన సంగమా, ఈ రాత్రి వేళకాల సమయంలో దేవుని యొక్క సన్నిధి మీద మనం ఆధారపడితే ఆ దేవుని యొక్క సన్నిధి మనల్ని ఏం చేస్తుంది? నడిపిస్తుంది. చెయ్యి పట్టి నడిపిస్తుంది, ఆలోచన ఇచ్చి నడిపిస్తుంది, తన తలంపులను ఇచ్చి నడిపిస్తుంది. దేవుడు గనక మనల్ని నడిపిస్తే మనం ఎప్పుడూ తప్పిపోము, ఎప్పుడూ తొట్టిల్లం, ఎప్పుడూ పడిపోము, ఎప్పుడూ కూలిపోము, ఎప్పుడూ కుమిలిపోము, కురిగిపోము. దేవుడు మనల్ని నడిపిస్తే ఇన్ని లాభాలు ఉన్నాయి. అందుకే ఈ 16వ కీర్తనలో భక్తుడు అంటాడు, ప్రభువా నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదు నాయన. ఎందుకోసమో తెలుసా? నీ సన్నిధి లేకపోతే, నీ దీవెన లేకపోతే నాకున్న మంచివి ఏవి మంచివి కాదు. నాకున్న మంచిది ఏది మంచిది కాదు. ఎంతైనా బంగారం ఉండొచ్చుగాక, ఎంతైనా వెండి ఉండొచ్చుగాక, ఎంత ఆస్తి సంపద ఉండొచ్చుగాక, ఎంత ఐశ్వర్యం ఉండొచ్చుగాక, ప్రభువా నీ సన్నిధి లేకపోతే, నీ యొక్క దీవెన లేకపోతే అదంతా శూన్యం. అందుకే ఆ దేవుని యొక్క సన్నిధిని ఈ భక్తుడు అత్యధికంగా ప్రేమిస్తున్నాడు. దేవుని యొక్క సన్నిధి, దయ్యాలు వదిలిపోయినటువంటి ఆ యొక్క వ్యక్తి ఆయన పాదాల దగ్గర కూర్చొని ఉన్నాడు అని అంటే దేవుని యొక్క సన్నిధి అక్కడ ఉంది. స్వస్థ చిత్తుడై బట్టలు కట్టుకొని యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఉన్నాడు. అద్భుతం, అత్యద్భుతమైనటువంటి విషయం. అందుకే దేవుని యొక్క సన్నిధిని మనం ప్రేమించే విడలంగా మనం ఉండాలి. దేవుని యొక్క సన్నిధి మనల్ని నడిపిస్తుంది, ఆలోచనిచ్చి నడిపిస్తుంది, వెలుగై నడిపిస్తుంది, వాక్యమై నడిపిస్తుంది. తొట్టిల్లడు, తడబడడు, కూలిపోడు, కృంగిపోడు, తన యొక్క జీవితంలో వెనకబడిపోడు, నిరుత్సాహపడడు. ఎప్పుడో తెలుసా? దేవుని యొక్క సన్నిధి మనల్ని నడిపిస్తున్నప్పుడు, దేవుని యొక్క సన్నిధి మనతో ఉన్నప్పుడు, దేవుని యొక్క సన్నిధి చేత మనం నడిపించబడుతున్నప్పుడు మనం ఆయన యొక్క సన్మార్గంలో చక్కగా మనం నడిచిపోతాం. అందుకని కీర్తనకాడు అన్నాడు, ప్రభువా నీ సన్నిధి ఉంటే నాకు చాలు, నీకంటే క్షేమాధారం ఏది నాకు లేదు. ఎందుకు దేవుని యొక్క సన్నిధిని ఈ కీర్తనకారుడు అంతగా ఇష్టపడుతున్నాడో మనం చూస్తున్నాం. ఎందుకు? ఆయన సన్నిధి మనకు ఏం చేస్తుంది? మనలను నడిపిస్తుంది, నడిపించే సన్నిధి. ఈ రోజున చూడండి, చాలామంది చక్కగా నడవట్లేదు, సన్మార్గంలో నడవట్లేదు, తిన్నని మార్గంలో నడవట్లేదు, తప్పిపోతున్నారు, తొట్టిల్లిపోతున్నారు. ఎందుకు వాళ్ళు తప్పిపోతున్నారు, తొట్టిల్లిపోతున్నారు, పడిపోతున్నారు, కృంగిపోతున్నారు, తర్వాత కుమిలిపోతున్నారు? ఎందుకోసమనంటే వాళ్ళు దేవుని యొక్క ఆలోచన చేత వాళ్ళు నడిపించబడట్లేదండి. దేవుని యొక్క సన్నిధి వారితో కూడా లేదు. అందుకే వాళ్ళు తొట్టిల్లిపోతున్నారు, కూలిపోతున్నారు, కృంగిపోతున్నారు, కుమిలిపోతున్నారు వారి యొక్క జీవితంలో. అందుకే మన యొక్క జీవితంలో మనం నేర్చుకునే విషయం ఏమిటంటే, ప్రభువా నీ సన్నిధి, నీ యొక్క సన్నిధి నాతో కూడా వచ్చు, నీ సన్నిధి చేత నన్ను నడిపించు, నీ ఆలోచన చేత నన్ను నడిపించు అని ఈ కీర్తనాకారుడు వలె మనం దేవుని యొక్క సన్నిధి మీద మనము ఏం చేయాలి? ఆధారపడాలి. అలా ఆధారపడినప్పుడు దేవుని యొక్క సన్నిధి మనల్ని ఏం చేస్తుంది? 7వ వచనం ప్రకారంగా నడిపించే దేవుని యొక్క సన్నిధి. నడిపించబడదాం మనం. మన ఆలోచన కాదండి, మన తెలివితేటలు కాదండి, మన లోక జ్ఞానం కాదండి, ఎవరో చెప్తేనో కాదండి, ఎవరో లోక సంబంధమైనటువంటి ఆలోచనలు చెప్తే కాదండి.
నా దేవుడు ఏమంటున్నాడు, దేవునికి సన్నిధి ఏమంటుంది, నా దేవుని యొక్క స్వరం ఏమంటుంది, దేవుడు ఏం చెప్తున్నాడు, ఏం చేయమంటున్నాడు. మనం దేవుని యొక్క స్వరాన్ని వినే వారిగా ఉండాలి. సమూయేలు అన్నాడు, ఆజ్ఞయిమ్ము నీ దాసుడు ఆలకించుచున్నాడు. మోషే 2 కెరూబుల నడుమ నుండి మాటలాడిన యెహోవా స్వరాన్ని మోషే గారు విన్నాడు. యెహోవా మాటలాడుచున్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఆయన స్వరాన్ని మనం వినాలి. ఆయన స్వరాన్ని మనం వినాలి. అయితే ఈ మొదటి పాయింట్లో దేవుని యొక్క సన్నిధి మీద మనం ఆధారపడినప్పుడు మొదటి విషయం ఏం జరుగుతుంది, మనకు ఆ సన్నిధి మనల్ని చక్కగా నడిపిస్తుంది. రెండో విషయాన్ని నేర్చుకుందాం. 8వ వచనం చూడండి. దేవుని యొక్క సన్నిధి మనకు ఏం చేస్తుంది? రెండో విషయం 8వ వచనం, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అద్భుతమైనటువంటి దేవుని యొక్క సన్నిధి, మన కుడి పార్శ్వమందు ఉన్నటువంటి దేవుని యొక్క సన్నిధి రెండవదిగా మనకేమి కలుగజేస్తుందంట? కాపుదలనిస్తుంది. మొట్టమొదటిగా నడిపిస్తుంది, నడిపింపునిస్తుంది, నడిపించేది దేవుని యొక్క సన్నిధి. రెండవదిగా దేవుని యొక్క సన్నిధి ఎలాంటిది? మనకు కాపుదలనిచ్చే దేవుని యొక్క సన్నిధి. దేవుని యొక్క సన్నిధి మనతో ఉంటే, దేవుని యొక్క సన్నిధి మనతో ఉంటే మనకు ఎంతటి కాపుదలండి, ఎంత అద్భుతమైనటువంటి ప్రొటెక్షన్ అండి, ఎంత అద్భుతమైనటువంటి కాపుదలండి. అందుకే దావీదు గారు దేవుని యొక్క సన్నిధి అంటే త్వరపడుతున్నాడు, జాగు చేయట్లేదు, తడవు చేయట్లేదు. దేవుని యొక్క సన్నిధికి దావీదు గారు త్వరపడుతున్నాడు కానీ తడవు చేయట్లేదు. దేవునికి సన్నిధి అంటే త్వరపడుతున్నాడు, దేవుని యొక్క సన్నిధి అంటే గౌరవిస్తున్నాడు, దేవుని యొక్క సన్నిధిని ప్రేమిస్తున్నాడు. అన్నిటికంటే మించి, అన్నిటికంటే మిన్నగా, అన్నిటికంటే శ్రేష్టమైనదిగా దేవుని సన్నిధిని ఆయన కోరుకుంటున్నాడు, ఇష్టపడుతున్నాడు. అంటే కారణం ఏంటి? రెండవది, దేవుని సన్నిధి కాపుదలను ఇస్తుంది. దేవుని యొక్క సన్నిధి మనతో ఉంటే ఈ లోకమంతా ఒక పక్క ఉన్న, బలాఢ్యులందరూ ఒక పక్క ఉన్న, సైన్య సమూహాలు ఒక పక్క ఉన్న, నా దేవుని యొక్క సన్నిధి మనతో ఉంటే ఎంత అద్భుతమండి ఆలోచన. దేవుడే నా పక్షాన ఉంటే నరమాత్రుడు నన్నేమీ చేయగలడు. యెహోవా నా పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడి యుద్ధ సూర్యునిగా, పరాక్రమశాలిగా, సర్వశక్తిమంతుడిగా ఏం చేస్తున్నాడు? మన చుట్టూ కాపుదలను ఇస్తున్నాడు. దేవుని యొక్క సన్నిధి మనతో ఉంటే మన చుట్టూ ఎవరున్నారో తెలుసా? దేవుని యొక్క సన్నిధి మన చుట్టూ ఉన్నప్పుడు, దేవుడు మనతో ఉన్నప్పుడు మన చుట్టూ ఏముందో తెలుసా? కాపుదల ఉంటుంది. సర్వ సైన్యము వలె, సూర్యుని వలె, యుద్ధ సూర్యుని వలె, పరాక్రమశాలి వలె మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మనకు కాపుదలను ఇచ్చేటటువంటి వాడు. అందుకు నాకు మాట అన్నా, దేవుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. అందుకే మనం దేవుని సన్నిధిని అనుభవించే వారిగా మనం ఉండాలి. దేవుని యొక్క సన్నిధిని అనుభవించే వారిగా ఉండాలి. దేవుని యొక్క కాపుదల మనకు ఉంటే, ప్రవక్త అన్నాడు ఆ శిష్యునితో, అన్నాడు, నైనా వీడు చూచున్నట్లు వీని కన్నులు తెరువునైనా. శత్రు సైన్యాన్ని చూచి భయపడిపోతున్నాడు శిష్యుడు, శత్రు సమూహాన్ని చూచి భయపడిపోతున్నాడు. కానీ ప్రవక్త ఒక ప్రార్థన చేశాడు, ప్రభువా దయచేసి వీడు చూచున్నట్లు వీని కన్నులు తెరువు. అప్పుడు ఎవరి సైన్యం కనిపించింది? దేవుని సైన్యం. దేవుడే సైన్యముగా ఆ చుట్టూ, వారి చుట్టూ దేవుడే సైన్యముగా ఉన్నాడు. అత్యద్భుతం, అమోఘం. అందుకే మనం దేవుని సన్నిధిని కోరుకునే వాళ్ళముగా ఉండాలి, దేవుని సన్నిధిని అనుభవించే వారిగా ఉండాలి. అప్పుడప్పుడు కాదు, ఎప్పుడో ఒకసారి కాదు, కుదిరినప్పుడు కాదు. దేవుని సన్నిధిని అనుదినము, అనుక్షణము, ప్రతి నిత్యము ఏం చేయాలి? మనం దేవుని యొక్క సన్నిధిని మనము ప్రేమించే వారిగా, అనుభవించే వారిగా మనం ఉండాలి. అది గ్రహించాడు దావీదు గారు. నాకేముంది? నా కాపుదల ఎక్కడుంది? దేవుని సన్నిధిలో ఉంది. నా కుడి పార్శ్వమున ఉన్నటువంటి నా దేవుని యొక్క సన్నిధి నన్ను ఏం చేస్తుంది? నడిపిస్తుంది. రెండవదిగా నాకేం కలుగజేస్తుంది? కాపుదలను ఇస్తుంది.
ఎవరు నా కాపలా ఉండవలసిన అవసరం లేదు, నన్నెవరూ కాయవలసిన అవసరం లేదు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోవడం. ఆయన కాపుదల అమోఘం. ఆయన యొక్క కాపుదల అత్యంత బలమైనటువంటి కాపుదల. ఎంత కాపుదలనిచ్చే దేవుడండి. అందుకే ఆయన సన్నిధి అంటే కీర్తనకారుడికి అంత ఇష్టం, అంత పిచ్చి. నాకు క్షేమాధారం ఎక్కడుందో తెలుసా? నా దేవుని సన్నిధిలో ఉంది. నా కాపుదల ఎక్కడుందో తెలుసా? నా దేవుని సన్నిధిలో ఉంది. అందుకే సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. ఏ వ్యక్తి, ఏ వ్యవస్థ, ఏ శక్తి నన్ను కదల్చలేదు. ఎందుకోసమని? నిండైన దేవుని సన్నిధి, మెండైన దేవుని కృప మనల్ని చుట్టుముట్టి ఆవరించి మనల్ని ఏం చేస్తుంది? నడిపిస్తుంది, కాపుదల కాస్తుంది. అత్యద్భుతం, అమోఘమైనటువంటిది. మూడవది, దేవుని సన్నిధి మనకేం కలుగజేస్తుంది? 9వ వచనం, అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. మూడవదిగా, దేవుని యొక్క సన్నిధి, మన కుడి పార్శ్వమందున్న, కుడి ప్రక్కన ఉన్నటువంటి దేవుని సన్నిధి మనకేం కలుగజేస్తుందో తెలుసా అండి? 9వ వచనములో ఆనందాన్ని కలుగజేస్తుంది. అంతే ఉంది కదా. నా హృదయం ఏం చేస్తుంది? సంతోషించుచున్నది. నా ఆత్మ ఏం చేస్తుంది? హర్షించుచున్నది. నా శరీరం ఏం చేస్తుంది? సురక్షితంగా ఉంది. ఎందుకోసమని? దేవుని యొక్క సన్నిధి, నా దేవుని యొక్క సన్నిధి ఏం కలుగజేస్తుంది? ఆనందాన్ని కలుగజేస్తుంది. శ్రమల్లో ఆనందిస్తున్నాం, సమస్యల్లో ఆనందిస్తున్నాం, నిరాశలో ఆనందిస్తున్నాం, స్థితిపాటలు పాడుకుంటున్నాం. కలిసి వచ్చినా సంతోషమే, కలిసి రాకపోయినా సంతోషమే. పండినా సంతోషిస్తున్నాం, ఎండినా సంతోషిస్తున్నాం. కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క సన్నిధి మనతో ఉంది కాబట్టి సంతోషం వచ్చినప్పుడు సంతోషంగానే ఉన్నాం, దుఃఖం వచ్చినప్పుడు కూడా సంతోషంగానే ఉన్నాం, ఆనందిస్తూ ఉన్నాం. ఎందుకోసం? హబక్కూకు అంటాడు, పండినా సంతోషమే, ఎండినా సంతోషమే. సాలలో పశువులున్నా సంతోషమే, లేకపోయినా సంతోషమే. పొలంలో పంట ఇంటికి వచ్చినా సంతోషమే, ఇంటికి రాకపోయినా సంతోషమే. నా రక్షణకర్త అయిన యెహోవా యందు నేనేం చేస్తాను? సంతోషిస్తాను. పౌలు గారు అంటాడు, ప్రభువునందు ఆనందించుడే. మరలా చెప్తాను వినండి సంగమా, ప్రభువునందు ఆనందించుడే. ఆయన సన్నిధి మనకేం కలుగజేస్తుంది? మూడవదిగా, ఆనందాన్ని కలుగజేస్తుంది. నిజమైనటువంటి సంతోషం, నిజమైనటువంటి ఆనందం ఎక్కడుందో తెలుసా అండి? దేవుని యొక్క సన్నిధిలో ఉంది. అక్కడ 3వ పాయింట్లో, నా హృదయం సంతోషిస్తుంది, ఆత్మ కూడా హర్షిస్తుంది, నా శరీరము కూడా సురక్షితంగా ఉంది. నిజమైనటువంటి ఆనందం, లోకం ఇచ్చే ఆనందం లాంటిది కాదు. లోకములో దొరికే ఆనందం లాంటిది కాదు ఈ ఆనందం. వస్తువుల్లో దొరికే ఆనందం లాంటిది కాదు ఈ ఆనందం. వస్తు వాహనాల్లో దొరికే ఆనందం లాంటిది కాదు ఈ ఆనందం. ఎలాంటి ఆనందమో తెలుసా? ఎలాంటి ఆనందం అంటే నిత్యమైన ఆనందం, నిత్యమైన సంతోషం. యెహోవా ఇచ్చాడు, యెహోవాయే తీసుకున్నాడు. అద్భుతం. ఈ ఆనందం కొన్నిసార్లు వస్తువులను బట్టి ఆనందించే వాళ్ళంగా ఉంటే అవి పోతే ఆనందం పోద్ది. వాహనాలను బట్టి ఆనందించే వారిగా ఉంటే అవి పోతే మన ఆనందం పోద్ది. ఇళ్ల స్థలాలను బట్టి మనం ఎక్కువగా ఆనందించే వారిగా ఉంటే అవి పోయినప్పుడు ఆటోమేటిక్గా ఏం పోద్ది? ఆనందం పోద్ది. అంటే మన ఆనందం కొన్నిసార్లు వస్తువుల మీద, వాహనాల మీద, ఎండ్ల మీద, ఇళ్ల స్థలాల మీద, వెండి బంగారాల మీద, వాటి మీద ఉంటుంది ఆనందం. అది లేకపోతే మొదలు కూర్చుంటాం, ఏడుస్తాం, రోధిస్తాం, అయ్యో పోయింది అనుకుంటాం. కానీ దేవుడిచ్చే ఆనందం ఎలాంటిదో తెలుసా అండి? శాశ్వతమైన ఆనందం, నిత్యమైన ఆనందం, సత్యమైన ఆనందం. ఉన్న ఆనందమే, లేకపోయినా ఆనందమే. ఉన్న సంతోషమే, లేకపోయినా సంతోషమే. ఇది మనం నేర్చుకోవలసింది. ఇదంతా ఎప్పుడు జరుగుతుందనంటే దేవుని యొక్క సన్నిధి మనతో ఉన్నప్పుడు, దేవుని సన్నిధిని మనం అనుభవిస్తున్నప్పుడు, దేవుని యొక్క సన్నిధిని మనం పరిపూర్ణంగా నిండారా, మనసారా, హృదయమారా
మనం దాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు శ్రమల్లో సంతోషిస్తాం, నష్టాల్లో ఆనందిస్తాం, కష్టాల్లో ఆనందిస్తాం. మనం అనుకున్నవి జరగకపోయినా ఆనందిస్తాం, సంతోషిస్తాం. ఇది నిజమైన సంతోషం. నిజమైనటువంటి సంతోషం లోకములో లేదు. సాతానుడు ఇచ్చేటటువంటి లోక సంబంధమైనటువంటి వాటిలో ఆనందం లేదండి. ఎక్కడుంది ఆనందం? దేవునిలో ఉంది. దేవుని సన్నిధి అనుభవించేవాడికి మాత్రమే ఇది. అందుకని కీర్తనకాడు అన్నాడు, దేవుని సన్నిధి లేకపోతే, దేవుని దీవెన లేకపోతే నాకు ఎన్ని మంచివైనా ఉండొచ్చు కాక అవేవి మంచివి కావు. మంచిదేదైనా నాకు మంచిది కాదు. నా దేవుడి కంటే మించి, నా దేవుని సన్నిధి కంటే మించి ఈ భూమి మీద ఏదీ మంచిది లేదు నాకు. ఎంతమంది ఉన్నా ఒంటరి వాడిని, ఎంత డబ్బు ఉన్నా నేను పేదవాడిని, ఎంత ధనం, ఐశ్వర్యం, వెండి బంగారు, ఆస్తి ఐశ్వర్యాలు ఉన్నా నేను దరిద్రుణ్ణి. ఎప్పుడు? దేవుని సన్నిధి నాకు లేకపోతే, దేవుని సన్నిధి నేను అనుభవించకపోతే ఎన్ని ఉన్నా, ఎవరు ఉన్నా అవన్నీ సున్నా, గుడ్డి సున్నా, బండి సున్నా. ఇంకంతకంటే మించింది ఏమి లేదు. అందుకే దేవుని సన్నిధి మనకేమిస్తుంది? మూడవదిగా ఆనందాన్ని ఇస్తుంది. సంతోషిద్దాం, ఆనందిద్దాం. నెహెమ్యా గ్రంథంలో కూడా ఉంటుంది, యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలమొందుదురు. ఆయన సన్నిధిలో సంతోషం ఉంది, ఆయన సన్నిధిలో ఆనందాలు ఉన్నాయి. ఆయన వాక్యములో ఆనందించాలి, ప్రార్థనలో ఆనందించాలి, ఆరాధనలో ఆనందించాలి. ఆయన ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి దివారాత్రం దాన్ని ధ్యానించు ఆనందించువాడు ధన్యుడు. వాక్యాన్ని బట్టి ఆనందించాలి, ఆయన ఇచ్చినటువంటి రక్షణను బట్టి మనం ఆనందించాలి. ఇది కదా నిజమైన ఆనందం. ఈ లోకములో మనకు కనిపించేవన్నీ కూడా ఒకానొక రోజున పంచభూతములు మహావేంద్రముతో లయమైపోతాయి. కానీ నిజమైనటువంటి ఆనందం ఏమీ లేకపోయినా, ఎవరూ లేకపోయినా, ఆస్తులు లేకపోయినా, అంతస్తులు లేకపోయినా, సంపాదించినటువంటి సంపాదన లేకపోయినా దేవుని సన్నిధి ఉంటే బతికేయచ్చు. దేవుని యొక్క సన్నిధి ఉంటే బతికేయచ్చు. దేవుని యొక్క సన్నిధి ఉంటే సాగిపోవచ్చు. దేవుని యొక్క సన్నిధి ఉంటే వెళ్ళిపోవచ్చు ముందుకి. దేవుని యొక్క సన్నిధి ఉంటే చప్పట్లు కొడుతూ, పాటలు పాడుతూ, స్థుతి పాటలు పాడుతూ, దేవుని స్తుతిస్తూ, దేవుని గణపరుస్తూ ఈ సియోను యాత్రలో సియోను గీతాలతో ముందుకు చక్కగా పాడుకుంటూ సాగిపోవచ్చు. ఈ రోజున మనిషి తమ యొక్క ఆనందాన్ని, కొంతమంది పాపములో వెతికేవాళ్ళు ఉన్నారు, ఆనందాన్ని సినిమాల్లో వెతికేవాళ్ళు కొంతమంది ఉన్నారు, సీరియల్స్లో వెతికేవాళ్ళు కొంతమంది ఉన్నారు, లోకములో వెతికేవాళ్ళు కొంతమంది, డబ్బులో ఆనందాన్ని వెతికేవాళ్ళు కొంతమంది ఉన్నారు, బంగారంలో ఆనందాన్ని వెతికేటటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఆస్తి పెంచుకున్నట్లో ఆనందాన్ని వెతికేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఏమండి? అవన్నీ కూడా ఒకరొక రోజున ఏమైపోతాయి? కుప్ప కూలిపోతాయి, కనుమరుగైపోతాయి, కరిగిపోతాయి. మన ఆనందం, సంతోషం కూడా ఏమైపోద్ది? ఆవిరైపోద్ది. నిజమైన ఆనందం ఎక్కడుంది? దేవుని యొక్క సన్నిధిలో ఉంది. దేవుని యొక్క సన్నిధి నువ్వు అనుభవించు. నిజమైన ఆనందం ఉంటే ఉంది, పోతే పోయింది. అది ఉంటే ఎంత, లేకపోతే ఎంత, నాకు ఇస్తే ఎంత, ఇవ్వకపోతే ఎంత, అది నాకు ఉంటే ఎంత, లేకపోతే ఎంత. మన జీవితంలో ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఏది పోగొట్టుకున్నా, వెండి పోవచ్చు, బంగారం పోవచ్చు, ఆస్తులు పోవచ్చు, ఆస్తిపాస్తులు పోవచ్చు, ఇండ్లు పోవచ్చు, ఇండ్ల స్థలాలు పోయినా మనం ఏం పోగొట్టుకోకూడదు? దేవుని యొక్క సన్నిధి మనం పోగొట్టుకోకూడదు. దేవుని సన్నిధి మనం పోగొట్టుకున్నామా, దాంతోపాటు ఏం పోగొట్టుకుంటాం? ఆనందాన్ని పోగొట్టుకుంటాం. నీ జీవితంలో ఏది పోయినా పర్వాలా, లాజర్ జ్ఞాపకం చేసుకోండి. నీ యొక్క జీవితంలో ఏది లేకపోయినా పర్వాలా, కానీ దేవుని సన్నిధి లేకుండా చేసుకోవద్దు. దేవుని సన్నిధి మనతో ఉండాలి. ఆస్తి లేదా, ఐశ్వర్యం లేదా, ఇల్లు లేదా, ఇళ్ళ స్థలం లేదా, బంగారం లేదా, వెండి లేదా, మెడ, చెవులు, ముక్కు, చెవులు ఇవన్నీ ఖాళీగానే ఉన్నాయా? నో ప్రాబ్లం. మనం క్రీస్తును ధరించుకున్నవారు. సంతోషం ఎక్కడుంది? దేవుని యొక్క సన్నిధిలో ఉంది. అది మూడవది. నాలుగవ విషయం నేను జ్ఞాపకం చేస్తాను, చూడండి. 10వ వచనం. దేవుని సన్నిధి మనకేం కలుగజేస్తుంది? 10వ వచనం. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్ట నీవు. చాలు. దేవుని యొక్క సన్నిధి, మన కుడి ప్రక్కన ఉన్నటువంటి దేవుని యొక్క సన్నిధి, మనల్ని వెంబడిస్తున్నటువంటి దేవుని యొక్క సన్నిధి,
మనల్ని ఆవరించి నడిపిస్తున్నటువంటి దేవుని యొక్క సన్నిధి 4వదిగా మనకేం కలుగజేస్తుంది? పునరుత్థానాన్ని ఇస్తుందంట. పునరుత్థానాన్ని కలుగజేస్తుంది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చనిపోయి 3వ దినాన ఏ రీతిగా అయితే ఆయన సజీవుడిగా లేచాడో, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను మరలా లేస్తాడు, తిరిగి లేస్తాడు. అంటే ఏంటిది? పునరుత్థానం. పునరుత్థానం. ఈ 10వ వచనంలో దేవుని యొక్క సన్నిధి, ఎడతెగని దేవుని యొక్క సన్నిధి, మన చుట్టూ ఉన్నటువంటి దేవుని యొక్క సన్నిధి, మనము అనుభవిస్తున్నటువంటి నిజమైనటువంటి దేవుని యొక్క సన్నిధి మనకు 4వదిగా ఏం కలుగజేస్తుంది? పునరుత్థానాన్ని కలుగజేస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే, దేవునితో వ్యక్తిగత సంబంధం, సాన్నిహిత్యం, సహవాసం, దేవుని యొక్క సన్నిధి మనల్ని భవిష్యత్తు రోజుల్లో, భవిష్యత్తు దినాల్లో, భవిష్యత్తు జీవితంలో మనం ఎవరితో ఉంచుతుంది? మనల్ని ఈ దేవుని సన్నిధి భవిష్యత్తులో, దేవుని సన్నిధి మనల్ని ఎవరితో ఉంచుతుంది? నేనుండు స్థలములో మీరును ఉండులాగునా అని మనకు నేర్పిస్తుంది అన్నమాట. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో వ్యక్తిగతమైనటువంటి దేవునితో సహవాసం, వ్యక్తిగతంగా దేవుని యొక్క సన్నిధి అనుభవించేటటువంటి మనం భవిష్యత్తు జీవితంలో మనం ఎవరితో ఉంటాం? దేవునితో ఉంటాం. మనం ఆయన దగ్గరకు కొనుక్కోబడతాం, ఆయన దగ్గరకు మనం వెళతాం. మహిమ శరీరమును ధరించుకొని ఎక్కడుంటాం మనం? ఎంత సంతోషం! దేవునితో ఉంటాం. మనం సమాధిలోనే ఉండం. తెస్సలోనికలకు రాసిన పత్రికలో ఆ సంఘానికి రాస్తూ పౌలు గారు అంటాడు, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వరే మీరు దుఃఖపడకుండా నిమిత్తము ఈ సంగతులు నేను మీకు రాస్తున్నాను. మనకేముందో తెలుసా? పునరుత్థానం ఉంది. దేవుడు మనల్ని సమాధిలో విడిచిపెట్టడండి. దేవుడు మనల్ని ఆ గోతులోనే, ఆ గుంటలోనే, ఆ సమాధిలోనే విడిచిపెట్టేవాడు కాదు. మనల్ని ఏం చేస్తాడు? దేవుడు సమాధిలో నుండి లేపేవాడు. ఆయన లాజరును లేపలా? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు లేచారు కదా, లాజరును లేపాడు కదా. లాజరు మనిషే కదా. మనల్ని కూడా తన సన్నిధి అనుభవించేటటువంటి మనకు, ఆయన సన్నిధిలో ఆనందించేటటువంటి మనకు భవిష్యత్తులో దేవుని సన్నిధి మనకు ఆయనతో ఉండేటట్లు చేస్తుంది, ఆయన దగ్గర ఉంచుకునేటట్లు చేస్తుంది. నేనుండు స్థలంలో మీరు కూడా ఉండులాగిన. ఆయన సమాధిలో ఉన్నటువంటి మనలను ఏం చేస్తాడంటే లేవనెత్తి తనతో ఉండడానికి, తన సన్నిధిలో ఉండటానికి, యుగాలు ఆయన సన్నిధిలో ఆనందించడానికి, ఆయన సన్నిధిని అనుభవించడానికి మనల్ని ఏం చేస్తాడు? ఆయన యేసయ్య తన దగ్గర ఉండినట్లుగా మనల్ని తీసుకుని వెళ్తాడు. అంటే ఇది ఏంటి? 10వ వచనం అంటే పునరుత్థానము. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. మనల్ని మర్చిపోయే దేవుడు కాదండి ఆయన. చూశారా? నాలుగవ అద్భుతమైనటువంటి మాట, దేవుని సన్నిధిని అనుభవించే దేవుని బిడ్డలకు దేవుడు ఏమైపోతున్నాడు? పునరుత్థానాన్ని ఇస్తాడు. తనతో ఉండటానికి తీసుకుపోతాడు, తన వారిగా లేపుతాడు, పునరుత్థానం ఇస్తాడు, బ్రతికింపజేస్తాడు. తనతో ఉండటానికి, తన ఉండు స్థలంలో ఉండడానికి, మనల్ని ఏం చేయటానికి వస్తున్నాడు? ఆయన తన దగ్గర ఉండడానికి, తీసుకుపోవడానికి ఆయన వస్తున్నాడు. సజీవులుగా మనం లేస్తాం. 4వ దీవెన, దేవునికి సన్నిధి మనకేం కలుగజేస్తుంది? పునరుత్థానాన్ని కలుగజేస్తుంది. దేవుని సన్నిధి మనకు భవిష్యత్తు గురించినటువంటి భరోసా ఇస్తుంది, భవిష్యత్తు గురించినటువంటి నమ్మకాన్ని కలుగజేస్తుంది. అందుకే మనమేం నేర్చుకోవాలి? అందుకే దేవుని సన్నిధిలో గడపటం అలవాటు చేసుకోవాలి. దేవుని సన్నిధిలో గడపాలి, నిండుగా దేవుని సన్నిధిని అనుభవించాలి. ఎందుకో తెలుసా? భవిష్యత్తులో మనం ఎవరి దగ్గర ఉండబోతున్నాం? దేవునితో ఉండబోతున్నాం. దేవుని దగ్గర ఉండబోతున్నాం. ఎంత గొప్ప మాట అండి! ఎంత గొప్ప అద్భుతమైనటువంటి మాట అండి! ఈ లోకాన్ని విడిచి, ఈ లోకములో నుండి పరలోక సంబంధమైనటువంటి పరలోక రాజ్యంలో, నిత్య రాజ్యంలో మనం దేవునితో ఉండబోతున్నాం. అక్కడ ఉండాలి అని అంటే ఇక్కడ మనం ఏం చేయాలి? భూమి మీద దేవునికి సన్నిధిని మనం అనుభవించాలి. ఎలా అనుభవించాలి? అరకొర కాదు, కొంచెం కాదు, అప్పుడప్పుడు కాదు. దేవుని యొక్క సన్నిధిని ఎప్పుడూ మనం దేవుని యొక్క సన్నిధికి చేరుకున్న నిండుగా అనుభవించాలి.
నిండుగా అనుభవించాలి. నిండుగా మనసారా, నోరారా, హృదయమారా నిండుగా దేవునికి సన్నిధిని అనుభవించాలి. భవిష్యత్తును గురించి ఆలోచించు. దేవునికి సన్నిధిలో నేను ఆనందిస్తున్నప్పుడు నాకు ఒక భరోసా ఇచ్చాడు దేవుడు. భవిష్యత్తు గురించినటువంటి భరోసా కలుగజేస్తుంది దేవుని సన్నిధి. భవిష్యత్తు గురించినటువంటి నమ్మిక, భరోసా, ఒక అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని కలుగజేస్తుంది దేవుని యొక్క సన్నిధి. నేనుండు స్థలములో, యోహాను సువార్త 14 అధ్యాయంలో మనం చూస్తాం, నేనుండు స్థలములో మీరు కూడా ఉంటారు, నా యొద్ద మీరు ఉంటారు, యుగయుగాలు ఉంటారు, నా సన్నిధిలో ఉంటారు. ఆయన ముఖాన్ని చూచుకుంటూ బతుకుతాం, ఆయన సన్నిధిలో యుగయుగాలు ఆనందిస్తూ బతుకుతాం. అది 4వది. దేవుని సన్నిధి మనకేం కలుగజేస్తుంది? పునరుత్థానాన్ని కలుగజేస్తుంది. చివరి మాట, దేవుని సన్నిధి మనకేం కలుగజేస్తుంది అంటే 11వ వచనం చూడండి. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఎడతెగని దేవుని సన్నిధి, మన కుడి ప్రక్కన ఉన్నటువంటి దేవుని సన్నిధి, మనల్ని నడిపించే దేవుని సన్నిధి, మనకు కాపుదలనిచ్చే దేవుని సన్నిధి, మనకు ఆనందాన్ని ఇచ్చే దేవుని సన్నిధి, మనకు పునరుత్థానాన్ని, భరోసా, నమ్మకాన్ని కలిగించినటువంటి దేవుని సన్నిధి చివరిగా ఏం కలుగజేస్తుందో తెలుసా? దేవుని సన్నిధి మనకు నిత్య సుఖాలను, లేకపోతే నిత్యమైనటువంటి ఆశీర్వాదాలను మనకు కలుగజేస్తుంది. అక్కడ ఉంది కదా 11వ వచనం, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణమైన సంతోషము ఉంది నాయనా, నీ కుడి చేతిలో నిత్యం ఏమున్నాయి? సుఖాలు ఉన్నాయి. అద్భుతం. దేవుని యొక్క సన్నిధి మనకు నిత్య సుఖాలను ఇస్తుంది, నిత్యమైనటువంటి సుఖాలను ఇస్తుంది. అంటే మనం అర్థం మిస్అండర్స్టాండింగ్ చేసుకోకూడదు. నిత్య సుఖాలు ఇస్తానన్నాడు దేవుడు, అనారోగ్యం వచ్చింది, తలనొప్పి వచ్చింది, దేవుని బిడ్డలకు శ్రమలు రావా? దేవుని బిడ్డలు కష్టాలు ఉండవు, ఆ భూమి మీద ఉంటాయి. కష్టాల్లో కూడా దేవుడు సుఖాన్ని ఇస్తాడు, శ్రమల్లో కూడా దేవుడు సుఖాన్ని ఇస్తాడు, కన్నీటిలో కూడా దేవుడు ఏం చేస్తాడు? తన సన్నిధినిచ్చి ఏం చేస్తాడు? సుఖాన్ని ఇస్తాడు. శ్రమలో సుఖం, కష్టంలో సుఖం, నష్టంలో సుఖం. ఎంత బాగుందండి ఈ మాట. పండగపోయినా సుఖమే, ఎండిపోయినా సుఖమే, మందలో ఉన్నా సుఖమే, లేకపోయినా కానీ సుఖాన్ని ఇచ్చే దేవుడు ఆయన. దేవుని బిడ్డకు శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి. కానీ వాటన్నిటి మధ్యలో తన సన్నిధిని అనుభవిస్తున్నటువంటి దేవుని బిడ్డకు ఏమిస్తాడంట దేవుడు? వాటన్నిటి మధ్య నిత్య సుఖాలను ఇస్తాడు. ఆ మాట ఉందా? కొత్త మాటలు అంటున్నానా నేను? ఏమిస్తాడు? 11వ వచనం చివరి మాట, నీ కుడి చేతిలో నిత్యము ఏమున్నాయి? సుఖాలు ఉన్నాయి. ఆయన సన్నిధిలో ఏముంది? మళ్ళీ సంపూర్ణ సంతోషం అనేది ఉంది. ఆశీర్వాదాలండి, దీవెనలండి, అత్యద్భుతం, అమోఘమైనటువంటిది. దేవుని సన్నిధి కనుక మనం అనుభవిస్తే, దేవుని సన్నిధి కనుక మనం ఆస్వాదిస్తే, దేవుని సన్నిధి కనుక మనం ఇష్టపడితే, అన్నిటికంటే మించి, అన్నిటికంటే ఎక్కువగా దేవుని సన్నిధి మనం ఇష్టపడే వాళ్ళంగా ఉంటే, అనుభవించే వారిగా మనం ఉంటే, మనకేం కలిగజేస్తాడు? నిత్య సుఖాలను. అంటే దీని అర్థం ఇక శ్రమలు ఉండవు, కష్టాలు ఉండవు, ఇరుకులు ఉండవు, ఇబ్బందులు ఉండవు అనేది ఏమి ఉండదు. లోకస్తుడికి వచ్చినట్లే మనకు కూడా శ్రమలు వస్తాయి, మనకు కూడా అనారోగ్యం వస్తుంది. కానీ వాటన్నిటి మధ్యలో తన సన్నిధిని అనుభవించటం మనం నేర్చుకుంటే, తన సన్నిధిలో ఆనందించే తన బిడ్డకు ఏమిస్తాడంట? వాటి మధ్యలో నిత్య సుఖాలను ఇస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు, పర సంబంధమైనటువంటి ఆశీర్వాదం, పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఇదండి. అందుకనే దావీదు గారు ఏం కావాలని కోరుకుంటున్నాడు? 2వ వచనంలో, నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదయ్యా. నీ సన్నిధి కంటే మించి, నీ దీవెన కంటే మించి, నీ పాదాల కంటే మించి నాకు ఏది సంతోషాన్ని ఇవ్వలేవు ప్రభువా. అందుకే ప్రభువా నీ సన్నిధి నాకు కావాలి. మోషే గారు కూడా, ప్రభువా అందుకే నీ సన్నిధి నాకు కావాలి ప్రభువా, నీ సన్నిధి మాతో రావాలి నాయన,
నాతో రావాలి, నన్ను నడిపించాలి, మమ్మల్ని నడిపించాలి నాయన. నీ ఆలోచన చేత నడిపించాలి ప్రభా, నీ సన్నిధి చేత మమ్మల్ని నడిపించు నాయన అని చాలామంది భక్తులు కోరుకున్నాడండి మన కీర్తనకారుడు. మనం చదువుకున్నటువంటి వచ్చిన భాగంలో అందుకే ఆ కీర్తనకారుడు దేవుని యొక్క సన్నిధిని అంత ఇష్టపడుతున్నాడు, అంత కోరుకుంటున్నాడు. మరి మన సంగతి ఏంటి? దేవుని సన్నిధిని మనం ఎంత అనుభవిస్తున్నాం? దేవుని సన్నిధిని ఎంతగా అభిమానిస్తున్నాం? ఎంతగా ఆస్వాదిస్తున్నాం? ఎంతగా మనం దాన్ని అనుభవించగలుగుతున్నాం? దేవుని సన్నిధిని నువ్వు ఎంత అనుభవిస్తే దేవుడు నిన్నంతగా నడిపిస్తాడు. నువ్వు దేవుని సన్నిధిని ఎంత అనుభవిస్తే దేవుడు నీకు అంత కాపుదలనిస్తాడు. నువ్వు దేవుని సన్నిధిని ఎంత అనుభవిస్తే అంత ఆనందాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు దేవుని సన్నిధిని ఎంత అనుభవిస్తే నీకు పునరుద్ధానానికి భవిష్యత్తు గురించినటువంటి భరోసా, నమ్మకం అంత కలుగుతుంది. నువ్వు దేవుని సన్నిధిని ఎంత అనుభవిస్తే నీ శ్రమల్లో, నీ సంతోషంలో అంత సుఖాన్ని నువ్వు పొందుకుంటావు, అంత ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. ఇక నుండి మన యొక్క జీవితాల్లో ఇప్పుడు దాకా అనుభవిస్తున్నటువంటి దేవుని సన్నిధిలో అనుభవించిన దానికంటే ఎక్కువగా మనం అనుభవించాలి. ఎక్కువ సమయం దేవుని సన్నిధిలో గడపాలి. ఎక్కువ సమయం ఆయన సన్నిధానంలో ధ్యానించాలి. ఎక్కువ సమయం ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి. ఎక్కువ సమయం మోకాళ్ళ మీద ఉండటం నేర్చుకోవాలి. ఎక్కువ సమయం దేవునితో సహవాసం చేయడం నేర్చుకోవాలి. ఆయన సన్నిధి, మన కుడి ప్రక్కన ఉన్నటువంటి దేవుని యొక్క సన్నిధి చెప్పండి, మొట్టమొదటిగా నడిపిస్తుంది. ఏం చేస్తుంది? అది నడిపించే దేవుని సన్నిధి. రెండవది కాపుదలనిచ్చే దేవునికి సన్నిధి. మూడవది ఆనందాన్నిచ్చే దేవునికి సన్నిధి. నాలుగవది పునరుత్థానాన్ని ఇచ్చే దేవుని సన్నిధి, అంటే భవిష్యత్తు గురించినటువంటి భరోసాను, నమ్మకాన్ని ఇచ్చేటటువంటి దేవునికి సన్నిధి. భవిష్యత్తు గురించినటువంటి భరోసా, నమ్మకం. పౌలు ఏమంటాడు? బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభం అన్నాడు ఆయన. కాబట్టి మనకి జీవితంలో దేవుని సన్నిధిని మనం ఎంతగా అనుభవిస్తామో భవిష్యత్తు గురించినటువంటి భరోసా, నమ్మకం అంత అధికమవుతుంది. భయాలు ఉండవు, చావు గురించిన భయం ఉండదు. నేను చచ్చినా నా దేవుడు రేపొద్దున ఏం చేస్తాడు? లాజరును లేపినట్టు లేపుతాడు. ఆయన లేచినట్టుగానే నన్ను లేపుతాడు, లాజరును లేపినట్టుగానే నా దేవుడు లేపుతాడు. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి మాట దేవుని సన్నిధి అంటే అది. ఐదవది, దేవుని సన్నిధిని మనం ఎంతగా అనుభవిస్తామో శ్రమల్లో, కష్టాల్లో, ఇరుకులో, ఇబ్బందుల్లో, నష్టాల్లో, ఎండిపోవటంలో, అన్నిట్లో కూడా మనం ఏం చేస్తాడు? దేవుడు మనకి ఏమి ఇస్తాడు? అటన్నిటిలో నిత్య సుఖాలను ఇస్తాడు, లేకపోతే ఆశీర్వాదాలను దేవుడు ఇస్తాడు. ఇదండి దేవుని సన్నిధి అంటే. అందుకే ఈ కీర్తనకారుడు అంత గౌరవిస్తున్నాడు, అంత ఘనపరుస్తున్నాడు, అంత ఇష్టపడుతున్నాడు. దేవుని సన్నిధి అంటే త్వరపడుతున్నాడు, తడవు చేయట్లేదు. కాబట్టి మనకు జీవితంలో నేర్చుకుందాం, దేవుని సన్నిధి లేకపోతే, దేవుని దీవెన లేకపోతే ఎన్నున్నా, ఎన్ని విలువైన ఉన్నా, నీకు అరకేజీ బంగారం ఉన్నా, కేజీ ఉన్నా, వెండున్నా, బంగారం ఉన్నా, ఇళ్ళున్నా, ఇళ్ళ స్థలాలు ఉన్నా, ఫ్లాట్స్ ఉన్నా, నీకు పాటలు తప్పు. దేవునికి సన్నిధి మనం నడిపించేది, కాపుదలను ఇచ్చేది, ఆనందం ఇచ్చేది, పునరుత్థానాన్ని గురించినటువంటి భరోసాని, భవిష్యత్తు గురించినటువంటి భరోసాని ఇచ్చేది, కష్ట, దుఃఖ, నష్ట, ఇరుకు, ఇబ్బందులలో నిత్య సుఖాలను, ప్రాణానికి సుఖమును కలుగజేసేది. నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ప్రయాసపడి భారం మోసుకుని సమస్యలు నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. నెమ్మదిని కలుగజేసే దేవుడు. 4వ కీర్తన 8వ వచనంలో నెమ్మదిని, విశ్రాంతిని కలుగజేసే గొప్ప దేవుడు. నిత్యమైనటువంటి ఆశీర్వాదాలను అనుభవించ మనకు కృప చూపించే గొప్ప దేవునికి సన్నిధి మీద మనం ఆధారపడి బతుకుదాం, నిండుగా అనుభవిద్దాం, వ్యక్తిగతంగా అనుభవిద్దాం. ఎంతైనా నిండా మనం దేవునికి సన్నిధిని అనుభవిద్దాం. ఇక నుండి దేవునితో ఎక్కువ సమయం గడుపుదాం, సహవాసం చేద్దాం, సాన్నిహిత్యంగా మనం ఉందాం. దేవుని యొక్క పాదాల దగ్గర ఆయన పాదాలు పట్టుకొని జీవిద్దాం. అప్పుడు ఈ 5 రకాలైనటువంటి ఆశీర్వాదాలు దేవుని సన్నిధి మనకు నిండుగా మనకు అనుగ్రహింపచేస్తుంది.
అప్పుడు దేవుని యొక్క సన్నిధి మనలను నడిపింపజేస్తుంది. మనకు జీవితంలో ఆయన దేవుని యొక్క సన్నిధిని మనం నిండుగా అనుభవిస్తూ ఉన్నప్పుడు ఈ 5 రకాలైనటువంటి ఆశీర్వాదాలు ఇచ్చి దేవుడు మనలను అలంకరింపచేస్తాడు, నడిపిస్తాడు. కాబట్టి మనకి జీవితంలో దేవుని సన్నిధిని ప్రేమిద్దాం, దేవుని సన్నిధిని గౌరవిద్దాం, దేవుని యొక్క సన్నిధిని కోరుకుందాం. దేవుని యొక్క సన్నిధిని వెళ్ళడానికి ఏం చేయాలి? మనం తడవు చేయకుండా త్వరపడదాం దేవుని యొక్క సన్నిధిలో. దేవుని సన్నిధిని పోగొట్టుకోవద్దు. ఈ లోకంలో ఏది పోయినా పర్వాలేదు, ఏం పోగొట్టుకున్నా పర్వాలేదు, దండగ ఏమీ లేదు. కానీ దేవుని సన్నిధిని మాత్రం పోగొట్టుకోవద్దు. దేవుని సన్నిధిని పొందుకొని దేవుని యొక్క సన్నిధిలో ఆయన సాగిపోదాం. దేవుని యొక్క సన్నిధి మీద ఆధారపడుతూ సాగిపోదాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేసి నడిపించుగాక. ప్రార్థన చేసుకుందాం.